ఓం నమ శివాయ. భాద్రపద శుక్ల తిథియ నాడు వరాహ జయంతిని మనం జరుపుకుంటాం. ఈ వరాహ జయంతి గురించి తెలియజేస్తున్నాను. కావున చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ధర్మ పరిరక్షణ మరియు దుష్ట శిక్షణ నిమిత్తమై యుగ యుగాల్లో ఎన్నో అవతారాలు ధరించాడు. వీటిలో దశావతారాలు ప్రముఖమైనవి. ఈ దశావతారాల్లో మూడో అవతారమే వరాహ అవతారం. శ్వేతవరాహ కల్పంలో శ్రీ మహావిష్ణువు 2 సార్లు వరాహ అవతారం ధరించాడు. మొదటిదైన స్వయంభువ మన్వంతరంలో ఒకసారి మరియు 6వదైన చాక్షుష మన్వంతరంలో మరొకసారి ఈ అవతారాన్ని ధరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మనము ఇదే కల్పంలో 7వదైనటువంటి వైవస్వత మన్వంతరంలో 4వదైన కలియుగంలో నివసిస్తూ ఉన్నాం. ఈ యజ్ఞవరాహ జయంతి గురించి తెలుసుకుంటాం. శ్వేతవరాహ కల్ప ఆరంభ సమయంలో శ్రీ మహావిష్ణువు ఇంతవరకు జలమయమై ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని 7 పూర్వలోకాలుగా 7 లోకాలుగా అలా విభజించి అవసరమైన భూమిని తీర్చిదిద్దే క్రమంలో భాగంగా అనేక పర్వతాలు, నదులు మరియు సముద్రాలను సమకూర్చాడు. అయితే వాటి భారాన్ని తాళలేని భూమి పాతాళానికి కుంగిపోయింది. దానితో ఆ మన్వంతరానికి అధిపతి అయిన స్వయంభువ మనువు బ్రహ్మను ఆశ్రయించి ప్రళయం నుండి రక్షింపమని వేడుకున్నాడు. బ్రహ్మ భూమిని గురించి బాధపడుతూ ఆలోచించసాగాడు. ఆ సమయంలోనే అకస్మాత్తుగా బ్రహ్మ ముక్కు నుంచి బొటనవేలు ఆకారమంత ఉన్న ఒక వరాహ శిశువు ఉద్భవించినది. చూస్తుండగానే ఆ వరాహము మేఘ గర్జన లాంటి ధ్వనిని చేస్తూ పర్వత సమానంగా పెరగసాగింది. బలిష్టమైనటువంటి నల్లని దేహంతో జ్యోతుల్లా ప్రజ్వరిల్లుతున్న ప్రకాశవంతమైన కళతో కోరలతో అతి భయంకరమైన ఆకారాన్ని దాల్చింది. ఆ బ్రహ్మదేవుడు ఆ శూకరమును స్తుతింపగా ఆ వరాహ భగవానుడు ప్రసన్నుడై ప్రళయము నుంచి భూమిని రక్షించడానికి ఉద్యుక్తుడవుతాడు. వరాహ రూపం ధరించిన మహావిష్ణువు తన కోరల మీద భూమిని పైకెత్తి ఆ స్థితిలో భూమిని స్థిరంగా ఉంచడానికి అష్టదిగ్గజాలను ఆసరాగా ఏర్పరచి వాటి తొండముల మీద భూమిని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఆ అష్టదిగ్గజాలే భూమి గతి తప్పకుండా కాపాడుతూ ఉన్నాయి. స్వయంభువ మన్వంతరంలో అవతరించిన ఈ వరాహావతారాన్ని యజ్ఞవరాహ అవతారంగా భావిస్తారు. ఇప్పుడు ఇంకొక రూపం గురించి తెలుసుకుంటాం. ఆదివరాహ జయంతి. సనక సనందాది మహర్షులు మహావిష్ణువు దర్శనార్థమై వైకుంఠమునకు ఏతించగా విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు వారిని అడ్డగించారు. దానితో ఆగ్రహించిన మహర్షులు వారిని 3 జన్మల పాటు రాక్షస అవతారం దాల్చమని శపించగా మొదటి జన్మలో హిరణ్యకశిపులుగా జన్మిస్తారు. అమిత బలసంపన్నుడైన హిరణ్యాక్షుడు విష్ణునామం జపించే వారిని కష్టాల పాలు చేయసాగాడు. ఒక సందర్భంలో భూమినంతటిని చుట్టి పాతాళ లోకంలో పడవేశాడు. సకల లోకాల్లో అత్యంత ప్రాభవం కలిగినది, సకల ప్రాణకోటికి నిలయమైనది అయిన భూమి కుంగిపోవటంతో దేవతలందరూ కూడా ఆందోళనతో మహావిష్ణువును ఆశ్రయించారు. హిరణ్యాక్షుని ఆగడాల పట్ల కోపోద్రిక్తుడైన విష్ణువు భీకరమైన వరాహ అవతారమును దాల్చి పాతాళ లోకానికి మార్గమైన సముద్రంలోనికి దిగి అక్కడి వరకు వ్యాపించి ఉన్న పర్వతాల మొదళ్లను తన ముట్టెతో పెకిలించసాగాడు. దానితో ఆ పర్వతాలు భయపడి హిరణ్యాక్షుడు ఉండే చోటును ఆ వరాహ భగవానునికి చూపించాయి. అప్పుడు జరిగిన యుద్ధంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని యథాస్థానంలో నిలిపాడు. ఇలా భూమిని ఉద్ధరించి దేవతల చేత స్తుతింపబడిన వరాహమూర్తిని ఆదివరాహమూర్తిగా పరిగణిస్తారు. తిరుమలలో ఆదివరాహస్వామి ఉన్నారు. తిరుమలలో ఆదివరాహస్వామిని ముందుగా దర్శించిన తరువాతనే స్వామివారిని మనము దర్శించాలనేటువంటి ఆచారము